నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు వింధ్యవాసిని గారు రచించిన మగతనం అనే కథను విందామండి. ఈ కథ 25/8/1982 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. అప్పుడే మెలకువ వచ్చిన లలిత పక్కలో ముడుచుకుని ఉన్న పసిబిడ్డను చూసుకుంది. ఆతృతగా చుట్టూ పరికించి చూసింది. తన వాళ్ళెవరైనా తన కోసం వచ్చారేమోనని. లలితకు నిరాశే ఎదురైంది. మునుపటి రోజు సాయంత్రం భర్త తనని ఈ నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చి వదలటం, తరువాత 2 గంటల సేపు నొప్పులతో తను నరకయాతన అనుభవించటం, గాఢ మగతలోకి జారిపోవటం ఇంతవరకే గుర్తున్నాయి ఆమెకు. మొదటి కానుపు కావటం వల్లనేమో తను నిజంగా చాలా భయపడిపోయింది. కనీసం భర్త వెంట తోడుగా ఉంటే కాస్త ధైర్యంగా ఉండేదేమో. అతను మాత్రం ఆమెను నర్సింగ్ హోంలో చేర్చగానే బాధ్యత తీరిందన్నట్లు తన పని మీద తాను వెళ్ళిపోయాడు. భార్యకు ప్రసవం అయిందని చెప్పుకుని లీవ్ తీసుకోవటం అతగాడికి ఇష్టం లేదు. అప్పుడే మందుల ట్రేతో అడుగుపెట్టింది నర్సు. సిస్టర్, మా వారు వచ్చి వెళ్ళారా అంది. ఊహు, ఇంతదాకా మీకు స్పృహ లేదుగా, ఇప్పుడే లేచారని ఫోన్ చేస్తాను, వస్తారులేండి అంది. అయితే ఒక్కసారి కూడా ఇటువైపు ఇంతదాకా ఈయన రాలేదన్నమాట. కనీసం తన బిడ్డను ఒకసారి చూడాలనైనా అనిపించలేదు కాబోలు. చి, ఏ మనిషి అనుకుంది లలిత మనసులో. మొదటి చూలికి పండంటి అబ్బాయిని కన్నారు. మరి మాకంతా ఏదైనా బహుమతి ఇప్పిస్తారా అంటున్న నర్సు మాటలు లలిత చెవికి ఎక్కనే లేదు. మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది. సిస్టర్ వెళ్ళిపోయింది. ఎక్కడవో మాటలు వినిపిస్తున్నాయి లలితకి. చుట్టూ పరికించి చూసింది. పక్క గదికి తనున్న గదికి మధ్యనున్న మూసిన తలుపులు కనిపించాయి. ఈ కొంచెం తిన్ రాణి ప్లీజ్ అంటున్నాడు. వద్దండి, నోరంతా చేదుగా కడుపులో వికారంగా ఉంది అంటోంది. అలాగే ఉంటుంది మరి. అలాగని తినటం మానేస్తే ఈ నీరసం ఎలా తగ్గుతుంది అంటున్నాడు. అబ్బా, అయిపోయింది, కాఫీ ఇప్పుడే వద్దు, కాసేపు ఆగి తాగుతాలేండి అంటోంది. నీ ఇష్టం, ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడే ఇస్తాను. అదేమిటి, ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్ళరా అంది. ఊహు, నువ్వింటికొచ్చేదాకా నేను ఆఫీస్కి వెళ్ళను అన్నాడు. అయ్యో, మళ్ళీ మొదటికొచ్చారు కదా, నిన్న చెప్పిన పాఠాలన్నీ ఏమయ్యాయి అంటోంది. గాలిలో కలిసిపోయాయి గాని మన యువరాణి గారేమంటున్నారు? ఏది ఇట్లా ఇవ్వు. ఏమిటి ఇవాళ నిశ్శబ్దంగా ఉందే, పైగా నవ్వులు కూడా చిందిస్తోంది చూడు. ఓహో, ఇదా సంగతి, పాలు తాగటం నేర్చుకుందన్నమాట. పొట్ట నిండింది కాబోలు, సంతోషంగా ఉంది అంటున్నాడు. ఏమిటో మొదటి చూలు అబ్బాయి అయితే బాగుండేది అంది. ఏం, అబ్బాయి అయితే నీ తల మీద ఒక కిరీటం తెచ్చి పెడతాడనేనా? అమ్మాయి పుడితే ఏం నష్టం వచ్చింది? చదువుకున్న దానివి, నీకు కూడా ఈ పట్టింపులేమిటో అర్థం కాదు నాకు అన్నాడు. కళ్ళు మూసుకుని అవతల గదిలో నుంచి వస్తున్న మాటల్ని లీలగా వింటున్న లలితకి తన భర్త మాటలు గుర్తొచ్చాయి. మా వంశంలో అంతా మొదటి సంతానం అబ్బాయిలే. అబ్బాయి అంటే వంశోద్ధారకుడనేవారు మా తాతయ్య. మనకు అలాగే మగపిల్లవాడే పుట్టాలి అనేవాడు కాంతారావు. అదేదో లలిత చేతిలో పని అయినట్లు. అతని మూర్ఖత్వానికి నవ్వు వచ్చిన కర్మకాలి ఆడపిల్ల పుడితే ఏం చేస్తారోనని తలుచుకుని భయపడేది లలిత. భగవంతుడు చల్లగా చూడబట్టి మగపిల్లవాడినే కన్నది. అయినా కొడుకును కళ్ళతో చూసుకునేందుకైనా రావాలని అనిపించలేదు కాబోలు. ఏ మనిషి, తెలిసిందే కదా ఈయన తత్వం, నీరసంగా అనుకుంది లలిత. వరండాలో బూట్లు టకటకా శబ్దం వినిపించింది. యూనిఫామ్లోనే వచ్చాడు ఇన్స్పెక్టర్ కాంతారావు. చూపులు ద్వారం వైపు మళ్లించి చూస్తున్న లలితకి భర్త అక్కడే ఆగి ఎవరితోనో మాట్లాడడం వినిపించింది. హలో, నువ్వట్రా రాజేశ్వరరావు, ఏమిటి, ఏం చేస్తున్నావిక్కడ అంటున్నాడు. నేరస్తులతోనూ మామూలు మనుషులతోనూ ఒకే రకంగా మాట్లాడతాడు కాంతారావు. అబ్బా, ఎన్నాళ్ళకు కలిశాం కదూ, నువ్వేమిటి కొంపదీసి మీ మిసెస్ కూడా? ఇదిగో ఈ గదే మొదటి సంతానం,
అబ్బాయి పుట్టాడు గర్వంగా అంటున్నాడు కాంతారావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ రా, మాకు పాప పుట్టింది, మొన్ననే అయింది ప్రసవం, ఒక్కసారిలా వచ్చి చూడు మా పాపని అన్నాడు. అబ్బే, ఇప్పుడు టైం లేదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి అన్నాడు. పోన్లే, సరే పద, నేనైనా మీ వంశోద్ధారకుణ్ణి దర్శించుకుంటాను. ఇద్దరూ కలిసే లోపలికొచ్చారు. అతని స్వరాన్ని బట్టి ఇంతసేపు తను అవతల గదిలో నుంచి విన్న మాటలు ఇతనివేనని గ్రహించుకుంది లలిత. ఎంత అదృష్టవంతురాలో ఆ ఇల్లాలు, అనుకోకుండా ఉండలేకపోయింది. వాళ్ళిద్దరి రాకను గమనించి లేచి కూర్చోబోయింది లలిత. కానీ శక్తి చాలలేదు. కొన్ని క్షణాల పాటు బాబును పరిశీలించి చూసి ఎలాగుంది అడిగాడు భార్యని. పర్వాలేదు, బావుంది అంది. బాబు బుగ్గలు పుణికి, మరి నే వెళ్ళొస్తా, పనుంది, పక్క గదేగా, డిశ్చార్జ్ అయ్యేదాకా కలుస్తూ ఉంటాంలే అని వెళ్ళిపోయాడు అతను. అతన్ని చూస్తే పరిచయం ఉన్న ముఖంలా తోచసాగింది లలితకి. కానీ ఎక్కడ ఎప్పుడు చూసినది మాత్రం గుర్తుకు రావటం లేదు. లలిత ముఖంలో ప్రశ్నార్థకాన్ని గమనించి, వాడా, రాజేశ్వరరావు అని నా క్లాస్మేట్లే, వట్టి ఆడంగి వెధవ, అప్పట్లో మేం వాణ్ణి బాగా ఏడిపించేవాళ్ళం, ఇక్కడేదో హోటల్లో అనుకుంటా ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయి పుట్టిందని గొప్ప చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా, అన్నట్టు వాడి భార్య ఉన్నది ఈ పక్క గదే అట అన్నాడు కాంతారావు. మాటి మాటికి ముద్దుగా పెంచుకున్న గుబురు మీసాలు సవరించుకోవటం అలవాటు కాంతారావుకి. రాజేశ్వరరావుకి లాగా మీసాలు ఉంచుకొని వాళ్ళంతా ఆడారి వెదవలని అతగాడి అభిప్రాయం. ఏమండి, మా అమ్మ వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చారా అంది. ఎందుకు? ఓహో, చూడాలనుందా? ఇవాళ ఉత్తరం రాస్తాలే, ఎవరొచ్చి ఏం చేయాలి, నాకు ఇబ్బంది, వాళ్ళందరికీ మర్యాదలు చేయలేక ఒకేసారి బారసాలకు రమ్మని రాద్దామనుకున్నాను. ఇక్కడ నీకు కావలసినవన్నీ నర్సింగ్ స్టాఫ్ చూసుకుంటారు. ఎందుకు చూసుకోరు? మన దగ్గర డబ్బు గుంజటం లేదు. మరి నే వెళ్ళొస్తా, వీలైతే రేపు వస్తాలే, డాక్టర్ వచ్చినప్పుడు అడుగు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అన్నాడు. ఏమండి బాబు అంది లలిత. చూశాను, ఏమిటో అంత చిన్నగా పిండి ముద్దలా ఉంటే తాకాలంటే అదోలాగుంది అన్నాడు. బూట్లు టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయాడు కాంతారావు. వరండాలో ఎవరో స్టాఫ్ కనిపించినట్లున్నారు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అందరికీ బహుమతులిస్తానని భర్త అనటం వినిపించింది లలితకి. కాంతారావు అతని ప్రవర్తన 3 ఏళ్లుగా చిరుపరిచితమే అయినా ఇవాళ్ళెందుకో మరీ బాధగా ఉంది లలితకి. తమ ప్రేమ ఫలం, తమ మొదటి సంతానం అయిన బాబును కళ్ళారా చూసుకుని ఒక్కసారైనా తాకాలని, ముద్దు పెట్టుకోవాలని అనిపించలేదేమో ఆయనకి. ఆయన హృదయానికి పాషాణానికి తేడా ఏమీ లేదనుకుంది లలిత. అసలు ప్రేమంటే ఏమిటో అర్థం తెలుసా ఆయనకు? తెలిసే ఉంటుందిలే, కానీ తన్ను తాను ప్రేమించుకోవటం తప్ప ఇతరులని, భార్య అయితేనేం కొడుకైతేనేం, అభిమానించడం ఆయన చేయడు. అందరు మగవాళ్ళు ఇలాగే ఉంటారా, నా కర్మగాని అనుకుంది లలిత. భార్యని ప్రేమించి గౌరవించేవాడిని, పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగేవాడిని ఎగతాళి చేయటం అలవాటు కాంతారావుకు. బాబును పక్కలో వేసుకుని మా గన్నగా నిద్రపోతున్న లలితకి పక్క గదిలో మాటలు మెలకు తెప్పించాయి. అరే, అప్పుడే భోజనం టైం అయిందా అంటోంది. ఏమో, నాకేం తెలుసు, వంట నా స్నానం అయ్యాయి, క్యారేజ్ పుచ్చుకుని వచ్చేశాను. అసలు ఇంట్లో ఒక్కడనే కూర్చుంటే పిచ్చెక్కేలా ఉందనుకోవోయ్. పాపం, నీకీ టైంలో ఎవరైనా ఆడవాళ్ళు తోడుగా ఉంటే బాగుండేది కదూ, నేనేం చేయగలను అంటున్నాడు. ఇప్పుడు నాకేం తక్కువైందని? చాలే ఊరుకోండి, మీరు భోంచేశారా అడిగింది. ఊహూ లేదు, ఇంటికెళ్ళాక తింటాలే అన్నాడు. రేపటి నుంచి మీరు తినకుండా తెస్తే నేను భోంచేయను, తెలిసిందా అంది. తెలిసింది రాణిగారు, ఇదిగో నీకిష్టమని వంకాయ వేపుడు చేశాను, భయపడవద్దు, డాల్డా వేసి వేయించాలే, ఇదిగో ఈ 2 కోడిగుడ్లు తినేయాలి, మిగిలిస్తే ఒప్పుకోను, కాస్త కొబ్బరి పొడి అన్నం కలిపేయనా ముందుగా, ఇవాళ నేను నీకు తినిపిస్తానోయ్ అంటున్నాడు.
ఏం వద్దు గాని కాసేపు మీ అమ్మాయిని ఇలా ఒళ్ళో ఉంచుకోండి, నేను భోంచేస్తాను అంది. అలాగన్నావు బాగుంది. నా చిట్టి తల్లి, నా బంగారు కొండ, ఏది ఇట్లా రామ్మా. అలా మెత్తగా పడుకుని చిరునవ్వులు చిందిస్తే చాలు, మంచి అమ్మాయిలాగా, మీ అమ్మలాగా అన్నాడు. నాలాగేం కాదు, మీ అమ్మాయి మీ పోలికే అంది. పోన్లే ఓయ్, తండ్రి పోలిక వచ్చిన అమ్మాయిలు అదృష్టవంతులవుతారట అన్నాడు. ఏమండి, ఎన్నాళ్ళు ఇలా అవస్థ పడతారు? త్వరగా నన్ను డిశ్చార్జ్ చేయమని చెప్పరు అంది. వద్దొద్దు, వీలైనన్ని రోజులు నువ్విక్కడే ఉండాల్సిందే. ఇంటికొచ్చి చాకరీ అంతా చేసి అనారోగ్యం కోరి తెచ్చుకోవాలనా? అయినా నీ పప్పులేం ఉడకవలే. 3 నెలల దాకా మంచం దిగటానికి వీల్లేదు. నీకు నాతో సేవలు చేయించుకోవటం ఇష్టం లేకపోతే చెప్పు, డబ్బు పడేస్తే ఏ ఆయానో దొరకపోదు అన్నాడు. పడేస్తారు, మీకేం, చెట్లకి కాయల్లా కాస్తున్నాయిగా, రూపాయలు మన పెరట్లో అంది. అవునోయ్, అలాగే అనుకో. నీకన్నానా, చిట్టి తల్లి కన్నానా? నాకేదీ ఎక్కువ కాదు తెలుసా అన్నాడు. అసంకల్పితంగా లలిత కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒక్కసారి అంతగా అభిమానించే భర్తను పొందిన ఆ అదృష్టవంతురాలి ముఖం చూస్తే బావుండునని అనిపించింది ఆమెకు. తన కోసం వచ్చేవాళ్ళెవరూ లేరు. రోజు ఒక 10 నిమిషాలు తీరిక దొరకటం కూడా కష్టమే తన భర్తకి. ఆయనకి ఎన్ని వ్యవహారాలో, కార్యకలాపాలో, అవన్నీ వదులుకొని హాస్పిటల్లో పడి ఉన్న తననేం చూస్తారు? కొడుకు పుట్టాకైనా ఆయన మారతాడనుకుంది లలిత. కానీ అలాంటి సూచనలేవీ కనిపించడం లేదు ఆమెకు. అంతా కర్మ. నేను కోరుకున్న మొగుడే కదా, అనుభవించక తప్పేదేముంది? 6.5 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, చక్కని శరీర ఛాయ, మంచి పర్సనాలిటీ, మగతనాన్ని ప్రతిబింబించే పెద్ద మీసాలు, విశాలమైన ఛాతీ, ఆ టీవీ, ఆ గర్వం, ఆ నడకలో జోరు, అన్నీ తను కోరుకుని కలలుగన్న లక్షణాలే కదా ఆయనలో ఉన్నవి. ఆయనలో ఉన్న లోటు ఒక్కటే, ప్రేమాభిమానాలని అర్థం చేసుకోగల మనసు. దాని విషయం ఆ రోజుల్లో తనెప్పుడూ ఆలోచించలేదు. అతి శ్రద్ధగా చదివి జీర్ణం చేసుకున్న కొన్ని వందల తెలుగు నవలల్లో హీరోలాగా ఉండాలనుకుంది తన భర్త. కాంతారావు ఆమె కోరుకున్న విధంగానే ఉన్నాడు. ఎటొచ్చి అతని ప్రవర్తన ఈ విధంగా ఉంటుందని ఊహించలేకపోయింది ఆమె. ఒక్కసారి అమ్మని వచ్చి వెళ్ళమని ఉత్తరం రాయగల స్వాతంత్రం కూడా ఆమెకు లేదిప్పుడు. పక్క గదిలోంచి వద్దనుకున్నా వినిపిస్తున్న రాజేశ్వరరావు స్వరము, క్రితం రోజు కొన్ని క్షణాల పాటు మాత్రమే చూసిన చిరు పరిచితం అనిపించిన అతని ముఖము లలిత మనసును కలవరపెట్టి ఏవో పాత జ్ఞాపకాల్ని వెలికి తీస్తున్నాయి. లలిత మనసు పెళ్లి కాకముందు రోజుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు రాజేశ్వరరావు తను చూడవచ్చిన మొదటి పెళ్లి కొడుకని. అతను ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కేటరింగ్ డిప్లొమా చేసి ఏదో పెద్ద హోటల్లో ఉద్యోగం చేస్తున్నాడని మధ్యవర్తుల ద్వారా తెలిసింది. అతనికి కట్నం వద్దట అని తెలియగానే లలిత అమ్మా నాన్నగారు పెదవి విరిచేశారు. ఏం లోపం ఉందో ఏమో అన్న అనుమానంతో. చి, ఇంకేమీ లేనట్లు హోటల్ ఉద్యోగమా? ఎవరికైనా చెప్పుకోవాలంటే ఏం బాగుంటుంది అనుకుంది లలిత. అయినా అబ్బాయి మంచివాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాట్లు లేవు, వెనుక ముందు ఎవరూ లేరు, అంతో ఇంతో ఆస్తి ఉంది, ఒక్కసారి చూస్తే బాగుంటుంది అన్న మధ్యవర్తి బలవంతంతో పెళ్లి చూపులు ఏర్పాటు అయ్యాయి. రాజేశ్వరరావు మధ్యవర్తి వెంట ఒక ముసలమ్మని తోడు తీసుకుని వచ్చాడు. ముసలమ్మకు చూపు ఆనదు. పెళ్లి చూపుల్లో ఆవిడ పాత్ర ఏమీ లేనట్లే. ఆవిడ అతగాడి బామ్మట. ఆవిడ తప్పిస్తే తన వాళ్ళంటూ ఎవరూ లేరట అతగాడికి. ముందుగానే తెలిసి ఉండటం వల్ల తన స్నేహితురాళ్ళు రమ, సుజాత ముందుగా వచ్చి తనని ముస్తాబు చేశారు. ఇంటి ముందర రిక్షా దిగి బామ్మని నడిపించుకుని లోపలికొస్తున్న అతగాడిని కర్టన్ సందులోంచి చూసింది రమ. అబ్బే, బొత్తిగా అంత పొట్టిగా ఉన్నాడేమిటి? 5.5 అడుగులైనా ఉంటాడో లేదో అంది చిన్నగా. లలితలో మిగిలి ఉన్న కాస్త ఉత్సాహము నీరు కారిపోయింది.
సిగ్గు విడిచి తను తొంగి చూసింది. సరిగ్గా అప్పుడే అతను బామ్మగారిని ఒక సోఫాలో కూర్చోబెట్టి తను కూర్చుంటున్నాడు. అతనిలో ఏ ప్రత్యేకత లేదు. లాల్చీ పైజామా, ఆకు చెప్పులతో వచ్చాడు. ఇదేమిటి, కనీసం సూటైనా వేసుకోలేదే? కనీసం కాస్త ఒడ్డు పొడుగు ఉన్న మగవాడైతే ఏ దుస్తులు వేసుకున్నా హుందాగానే కనిపిస్తాడు అనుకుంది లలిత అసంతృప్తిగా. అతను సోఫాలో కూర్చుని తిరగటంతో ముఖాన్ని తెర వెనక్కి తప్పించింది. మీసం గీసం ఏమీ లేదు, శుభ్రంగా గీసేసుకున్నాడు. అబ్బే, బొత్తిగా చిన్న మీసం అయినా లేదే అనిపించింది లలితకి. కాఫీలు, పలహారాలు, పళ్ళాలు పుచ్చుకుని స్నేహితురాళ్ళు తోడురాగా హాల్లోకి వెళ్ళింది లలిత. కాఫీ ఇచ్చేటప్పుడు ఒక్కసారి సూటిగా కళ్ళల్లోకి చూడటం తప్ప రాజేశ్వరరావు లలిత వైపు చూడనే లేదు. ఈ పెళ్లి చూపుల తతంగం నచ్చనట్లు ఇబ్బందిగా, సిగ్గుగా కూర్చుని ఉన్నాడు అతను. అతని వంశచరిత్ర, విద్యాభ్యాసం, ఉద్యోగం ఇలాంటి విషయాలను గూర్చి లలిత నాన్నగారు అతన్ని కొన్ని ప్రశ్నలు అడగటం, అతను జవాబులు చెప్పటం జరిగింది. చిన్నప్పటి నుంచి వంట చేయడం, టైలరింగ్ ఈ రెండిట్లో నాకు అభిలాష హెచ్చుగా ఉండేదండి. అందుకని ఆ లైన్లోనే చదువు కొనసాగించి ఉద్యోగం చేస్తున్నాను అనే అతను అంటూ ఉంటే, అరే ఇదేమిటి, మగవాళ్ళకి ఇలాంటి అభిరుచులు ఉంటాయా ఎక్కడైనా అని ఆశ్చర్యపోయింది లలిత. అదే స్థితిలో ఉన్న ఆమె స్నేహితురాళ్ళు ఇద్దరు ముఖాలు చూసుకుంటున్నారు. మధ్యవర్తి నోరు మూసుకుని ఉంటే బాగుండదని కాబోలు. కట్నం వద్దంటున్నావు కదా, అందుకని స్కూటర్ ఒకటి ఇస్తారులే మీ మామగారు, నీకు ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్ళి రావటానికి అనుకూలంగా ఉంటుంది అన్నాడు. అబ్బెబ్బే, నాకెందుకండి స్కూటరు, కావాలనుకుంటే ఎప్పుడో కొనేవాణ్ణి. ఉన్నది హైదరాబాద్ కదండి, యాక్సిడెంట్లు ఎక్కువ. సిటీ బస్సులో వెళ్ళటమే సేఫ్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది. అవసరం అయినప్పుడు అర్జెంటు పనులకి హోటల్ కారు వస్తుంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అన్నాడు. అయితే స్కూటర్ నడపగల ధైర్యం కూడా లేదన్నమాట. భలే చిత్రమైన మనిషి, ఆడపిల్ల అయి పుట్టి ఉండాల్సింది అనుకుంది. మా అమ్మాయిని గురించి మీరేమీ అడగలేదు, అయినా నేను చెబుతున్నాను. మా అమ్మాయి అందాన్ని మేము పొగడడం బాగుండదు. మీ కళ్ళెదురుగా ఉంది, చూస్తున్నారు. బిఏ పరీక్ష రాసింది, పెళ్ళయ్యేదాకా ఎంఏ చేరి చదువుతానంటోంది అన్నాడు. చదువుకోవాలనే శ్రద్ధ ఉన్నవారిని మనం ఆపటం తప్పు. పెళ్ళైన తర్వాత అయినా చదువుకోవచ్చు, తప్పేముంది అన్నాడు రాజేశ్వరరావు. అబ్బో, పెద్ద ఉదారంగా అంటున్నాడు. పెద్ద చదువులు చదివితే ఉద్యోగం చేయించవచ్చునని ఆశపడుతున్నాడు కాబోలు అనుకుంది లలిత. సాభిప్రాయంగా రమ ముఖంలోకి చూసింది. ఇక వంట పర్వాలేదు, సుమారుగా నేర్చుకుంది. అయినా మీకు వచ్చును కాబట్టి భార్యకు నేర్పుకోగలరు, అదో పెద్ద సమస్య కాదు అని అంటున్న తన తండ్రి మాటల్లో ఉన్న ఎగతాళిని అతగాడు గ్రహించి ఉంటాడో లేదో లలితకు అర్థం కాలేదు. బయలుదేరి వెళ్లే ముందు, నాకు మీ అమ్మాయి నచ్చింది. నేనంటే ఒంటరివాణ్ణి కనుక వెంటనే నా నిర్ణయం చెబుతున్నాను. మీరందరూ కన్సల్ట్ చేసుకోవాలేమో. మీకు ఇష్టమైతే ఉత్తరం రాయండి అన్నాడు రాజేశ్వరరావు లలిత తండ్రిని ఉద్దేశించి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్నేహితురాలతో సహా ఇంటిల్లిపాది ఎంతోసేపు అతను గూర్చి ముచ్చటించుకుని నవ్వుకున్నారు. చిత్రమైన మనిషి. బొత్తిగా ఆడపిల్లల అభిరుచులు ఎలా ఏర్పడ్డాయో ఇతనికి అనుకుని ఆశ్చర్యపోయారు. తర్వాత చూసిన అరడజన సంబంధాల్లో ఏవీ నచ్చలేదు. 7వ పెళ్ళికొడుకు కాంతారావు. తమ ఇంటి ముందర ఒక స్నేహితుడు వెంటరాగా మోటార్ బైక్ దిగి టీవీగా నడిచి వస్తున్న కాంతారావును చూసి మురిసిపోయి తన కలల రాకుమారుడు ఇతనే అనుకుంది. అతని మాట తీరు, హుందాతనము, అతను కోరుతున్న 25,000 రూపాయల కట్నము అన్నీ లలిత తల్లిదండ్రులకు బాగా నచ్చాయి. వీలైనంత ఎక్కువ డబ్బు వెచ్చించి సర్వలాంఛనాలతో బ్రహ్మాండంగా పెళ్లి జరిపించారు. అప్పుడు అలా తనను పెళ్లి చూపులు చూడవచ్చిన రాజేశ్వరరావు ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలా తటస్థపడతాడని ఆ లలిత ఊహించలేదు. అప్పట్లో అతన్నే అమ్మాయి పెళ్లి చేసుకోదని, బ్రహ్మచారిగానే ఉండిపోవాల్సిందే అని అనుకున్నది లలిత ఎన్నిసార్లో. కానీ అతనికి పెళ్ళయింది, సుఖ సంసారం సాగించి ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు కూడా. ఇంకా ఆ హోటల్ ఉద్యోగమే చేస్తున్నాడు కాబోలు. ఏ ఉద్యోగం అయితేనే మనసుకు తృప్తిని కలిగించి డబ్బు సంపాదించగల అవకాశం కావాలి, అంతే కదా అనుకుంది లలిత.
రెండో రోజుకి లలిత అమ్మా నాన్న వచ్చారు. మూడో రోజున తల్లితో కబుర్లు చెబుతూ బాబుకి పాలు పడుతున్న లలిత వాకిట్లో అడుగుల చప్పుడు వినిపించి తలెత్తి చూసింది. ఎదురుగా బిడ్డనెత్తుకుని రాజేశ్వరరావు, పక్కనే అతని భార్య నిల్చుని ఉన్నారు. కాంతారావు రాలేదండి? పోనీ సాయంత్రం వస్తే చెప్పండి. ఇదిగో మా ఆవిడ్ని ఈవేళ డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళుతున్నాం. ఇది మా ఇంటి చిరునామా. ఎప్పుడైనా మా ఇంటికి రండి మీరు అంటూ ఒక చీటీ లలితకి అందించాడు అతను. వెళ్ళొస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. అతను మాట్లాడినంతసేపు లలిత అతని ముఖాన్ని చూస్తోంది. ఆమె భర్తలాగే అతి సాధారణంగా ఉంది. ఏ ప్రత్యేకత లేదు. చెప్పుకోదగ్గ అందం కానీ కనుముక్కు తీరు కానీ కనిపించవు. కానీ వీటన్నింటినీ అతీతం అయిన ఆనందం, జీవితంలో కోరుకున్నవన్నీ పొందగలిగానన్న సంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపించిన ఆ ముఖాన్ని ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. లలిత అమ్మగారికి ఇవేమీ అర్థం కావటం లేదు. హఠాత్తుగా మాటలు ఆపేసి నీరసంగా కళ్ళు మూసుకుని పడుకున్న కూతుర్ని చిత్రంగా చూస్తూ ఉండిపోయింది. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.